ఓకేనా. అయితే మనకి ఇవన్నీ దాదాపుగా మనకి ఏంటంటే కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు ఇక్కడ ఇవన్నిటి దగ్గర ఈ కొండలు అయితే విస్తరించి ఉంటాయండి మనకి. ఓకేనా. దాదాపుగా మనకి ఇక్కడ 113 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ 113 కిలోమీటర్ల వెడల్పు ఉండి 113 మీటర్లు 113 మీటర్లు వెడల్పు ఉంటుందండి. 32 మీటర్లు 113 మీటర్లు పొడవు ఉంటుందండి. అంత వెడల్పు ఉండదు, పొడవు ఉంటుంది. 32 కిలోమీటర్లు లేదా మీటర్లు ఎందులోనే మనం మార్చుకోవచ్చు, వెడల్పు ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనకేంటంటే అలాగే ఇవి కృష్ణా, పెన్నా డెల్టా మధ్యలో కూడా విస్తరించి ఉంటాయి అన్నమాట. ఏవి ఈ కొండలన్నీ కూడా. అలాగే మనం ఇంకా చెప్పుకుంటే ఈ జాగ్రఫీలో భాగంగానే మనకి బెలూం కొండలు అనేవి కూడా ఉంటాయండి. నంద్యాల జిల్లాలో బెలూం గుహలు అంటాం. బెలూం గుహలు అనేసి ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి నంద్యాల జిల్లాలో ఉంటాయి. ఓకేనా. సో ఇవి సున్నపరాయితో అంతర్భాగంతో ఏర్పాటు చేయబడినటువంటివండి. ఇవి అంటే స్టాలగ్మైట్ నిక్షేపాలతో ఇవి ఉంటాయి అన్నమాట ఈ బెలూం గుహలు. సేమ్ ఇటువంటివే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా లభిస్తాయి. ఏఎస్ఆర్లో కూడా ఇవి ఉంటాయండి. అయితే ఇదేంటంటే రెండవ అతి పెద్దదండి. ఈ గుహల్లో బెలూం గుహల్లో మన భారతదేశంలో రెండవ అతి పెద్దది అనమాట ఇవి. ఏవి ఈ బెలూం గుహలు. మరి మొదటిది ఏంటంటే మేఘాలయలో ఉన్నాయండి ఇటువంటివి గుహలు. క్రేమ్రపురి. ఓకేనండి. ఎక్కడంటే ఏ ప్రాంతంలో అంటే కేఎంపురిలో ఉన్నదనమాట. ఆ ప్రాంతంలో మేఘాలయలో. ఇవంతా కూడా ఏంటంటే ఇసుక రాళ్ళతో ఉంటాయి అన్నమాట. ఇసుక రాళ్ళతో దాదాపు 22 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. ఓకేనా. సో ఇలా మనకి ఈ యొక్క తూర్పు కనుమలైతే విస్తరించి మనకి ఉంటాయండి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఎలా పిలుస్తామనేది మనం గుర్తుంచుకోవాలి. సో అప్పుడే మనకి క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది అనమాట. తర్వాత మనకి వచ్చేసరికి ఏంటంటే పడమటి పీఠభూమి చూసాము. సో తర్వాత ఏం చూసాము, తూర్పు కనుమలు చూసాం. ఇప్పుడు తీర మైదానం అనేటటువంటిది చూద్దాం. ఓకేనా. తీర మైదానం అంటే మనకు తెలుసు కోస్టల్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే ఇది బంగాళాఖాత తీరరేఖకు తూర్పు కనుమలకు మధ్యన ఉత్తరాన శ్రీకాకుళం నుంచి వంశధార నది నుంచి మొదలవుతుందండి. దక్షిణాన నెల్లూరు వరకు ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే దీని ప్లేస్మెంట్, తీర మైదానం ప్లేస్మెంట్ చూసుకుంటే బంగాళాఖాత తీరరేఖ ఇదంతా బంగాళాఖాతం అన్నమాట. ఓకేనా. అలాగే తూర్పు కనుమలు ఎక్కడ ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఇలాగే తూర్పు కనుమలు. సో ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకేనా. ఇదంతా తీర మైదానం. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే సో ఇదంతా మనం తీర మైదానం అనుకుంటే ఇక్కడ మనకు శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరు జిల్లా ఇక్కడ పెన్నా నది వరకు ఉంటుందన్నమాట. ఏది ఈ తీర మైదానం అనేటటువంటిది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలుగా మనం చూసుకుంటే ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మనకి కృష్ణా, గోదావరి ఇక్కడ మనకి ఈ డెల్టా ప్రాంతం అనేటటువంటిది దాదాపు 160 మీటర్లు విస్తరించి ఉంటుందండి ఇక్కడ. ఓకేనా. 150 ఇచ్చాడు. ఓకేనా. 160 కిలోమీటర్ల దాకా ఇది అనేది విస్తరించి అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ తీర మైదానం యొక్క వెడల్పు. అదే ఎక్కడ తక్కువగా ఉంటుందంటే మనకి దాదాపుగా మనం చూసుకుంటే విజయనగరం. ఓకేనా. ఆ ప్రాంతంలో మనకి తక్కువగా ఉంటుందన్నమాట. విస్తరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క తీర మైదానం కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ తీర మైదానంలోనూ మనం చూసుకున్నట్లయితే విశాఖ సమీపంలో మనకు తెలుసు గంగవరం. అక్కడ ఏటేటి ఉంటాయంటే స్టాక్స్, స్టంప్స్, కేవ్స్ అంటే గుహలు అనమాట. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే డాల్ఫిన్ నోస్ అక్కడ కూడా ఉంటాయి కదా. అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే మనకు అంతా చాలా క్లారిటీగా అనేటటువంటిది ఉంటాయండి. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఇసుక తిప్పులు కూడా అక్కడ ప్రసిద్ధి అన్నమాట. ఎక్కడ ఈ
ఈ తూర్పు తీర మైదానాల్లో భాగంగా మనం చూసుకుంటే ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎక్కువగా ఏం చేస్తుందంటే ఈ తూర్పు తీర మైదానం క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం తీసుకుంటే ఇదంతా మనం తూర్పు తీర మైదానం, అలాగే ఇది కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అని. డెల్టా ప్రాంతం అని ఎందుకు అంటామంటే ఇవి ఆ ప్రాంతాలని ఇలా భూమిని ఇలా ఏం చేస్తుందంటే విడగొట్టుకుంటూ ఏర్పరుస్తుంది అనమాట. డెల్టా ఆకారంలో చొచ్చుకుంటూ వెళ్తుంది అనమాట వాటర్. అందుకే ఈ ప్రాంతాన్ని మనం డెల్టా ప్రాంతము లేదా డెల్టా మైదానాలు అని అంటామన్నమాట. ఓకేనండి. అయితే ఇప్పుడే చెప్పుకున్నాం ఎక్కడ ఎక్కువగా వెడల్పు ఉంటుంది, ఈ కృష్ణా గోదావరి ప్రాంతంలోనే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. తక్కువైతే అక్కడ చెప్పుకున్నాం, మనకి తక్కువంటే అక్కడ చెప్పుకున్నామండి విజయనగరం, అలాగే వంశధార, నాగావళి ప్రాంతం దగ్గర తక్కువ ఉంటుంది. దాదాపు 19 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అనమాట. ఓకేనా. అదే దక్షిణం చూసుకుంటే పులికాటి దగ్గర, ఇది దక్షిణం కదా, ఇక్కడ చూసుకుంటే పులికాటి దగ్గర 22 కిలోమీటర్లు విస్తరించి ఉంటుందన్నమాట ఈ తూర్పు తీర మైదానం అనేది అటువంటిది. ఓకేనండి. అయితే మనకు తెలుసు ఇక్కడ ఒక ఏలూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకేనా. ఈ రెండు ప్రాంతాల మధ్య నుంచి మనకి పాపికొండలు అనేటటువంటి ఉంటాయి. చాలా టూరిస్ట్ ప్లేస్ మనకి. ఓకేనా. దాదాపు ఇక్కడ ఏంటంటే 195 నుంచి 274 మీటర్లు విస్తరించి ఉంటుందన్నమాట. ఈ ప్రాంతాన్ని మనం ఏంటంటామంటే బైసన్ గార్జ్ అని అంటాం. సో ఇక్కడ బైసన్ గార్జ్ అని అంటాం అన్నమాట ఈ ప్రాంతాన్ని. టోటల్గా ఇక్కడ ఎంత వెడల్పు ఉంటుందండి, ఏలూరు సీతారామరాజు ఇక్కడ ఈ పాపికొండల దగ్గర మనకి 195 నుంచి 274 మీటర్లు అనేటటువంటిది మనకి ఉంటుందన్నమాట అంత వెడల్పుతో. సో ఈ ప్రాంతాన్ని మనము బైసన్ గార్జ్ అని అంటాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. అయితే ఇంకా ఈ తూర్పు తీర మైదానంలో మనకి ఏమైనా క్యారెక్టరిస్టిక్స్, వీటి యొక్క లక్షణాలు ఇంకేమైనా ఉన్నాయా, అత్యంత ప్రముఖమైనటువంటివి ఏమైనా చూసుకుంటే 2 సరస్సులు అయితే మనకి ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. ఓకేనండి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే కొల్లేరు. ఓకేనా. కొల్లేరు సరస్సు ఇది ఎక్కడుంది, మనకి ఏలూరు జిల్లాలో ఉంది, అది మనకు తెలుసు. దాదాపుగా ఇది 200 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి అయితే ఉందండి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో కల్లా అతిపెద్ద మంచినీటి సరస్సు అని కూడా చెప్పవచ్చు మనకి. ఓకేనండి. అయితే ఇందులోనే మనకి ఐలాండ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో ఐలాండ్స్ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఏంటి ఐలాండ్స్ అంటే మనకి కొల్లేటి కోట. ఓకేనండి. అలాగే రెండోది ఏంటంటే గుడివాటి లంక దీవులు అని అంటాం. సో ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే కొల్లేరు సరస్సులో ఐలాండ్స్ అండి. ఓకేనా. సో అలాగే దీన్ని మనం రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా ఇది 2002లో గుర్తించారనమాట. ఓకేనా. 2002లో యాడ్ అయ్యింది మనకి. సో అది కూడా ఇంపార్టెంట్. అయితే ఈ సరస్సులో మనకి కొన్ని చిన్న నదులు అనేవి ఉన్నాయండి. ఓకేనా. ఈ కొల్లేరు సరస్సులోనే చిన్న నదులు, అదే ఏంటి బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు. ఓకేనా. ఈ ఉప్పుటేరు అన్నామే, ఈ ఉప్పుటేరు అనేటటువంటిది ఏంటంటే కొల్లేరు సరస్సు గుండా ఇది ప్రవహిస్తూ ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఓకేనా. అదే మనకి ఆ నది ఉప్పుటేరు నది. ఓకేనండి. అదే మనకి ఇది వెట్లాండ్ కింద చిత్తర ప్రాంతం కింద మనకు గుర్తించారు 2002లో. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకి పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. అలాగే ఇది సహజ సిద్ధమైనటువంటి అభయారణ్యం అనమాట. ఓకేనండి. దాదాపు ఎంత ఉంటుంది, 673 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్, సో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మనం దీన్ని గుర్తించామన్నమాట. ఎప్పుడు 1999లో ఇది కూడా యాడ్ అయ్యింది మనం. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండోది ఇంపార్టెంట్
సరస్సు ఏందయ్యా అంటే మనకి పులికాట్. ఓకేనండి, పులికాట్ సరస్సు. సో ఇదేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్స్లో ఉంటుంది అనమాట ఇది. ఓకేనండి, దాదాపుగా మనకి 96% ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి, 4% మనకి తమిళనాడులో ఉంటుంది ఈ పులికాట్ సరస్సు అనేది. ఓకేనా, 460 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది ఉంటుంది. అందులో 96% మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, 4% తమిళనాడులో అయితే ఇది ఉంటుందండి. ఓకేనా, ఇది ఏంటంటే అతిపెద్ద లాగూన్ సరస్సు అనమాట. లాగూన్ సరస్సు అంటే అర్థం ఏంటంటే, లాగూన్లు అంటే ఏమీ కాదు. ఇప్పుడు మనకి సముద్ర తీరం తీసుకోండి. సో ఈ సముద్ర తీరం అనుకుంటే, సో ఈ సముద్ర తీరంలో మనకి ఇసుక దెబ్బలు ఉంటాయి, అలాగే ఇసుక తెన్నెలు ఉంటాయి, అలాగే పగడపు దెబ్బలు ఉంటాయి. ఓకేనా, సో వీటి నుండి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సముద్రం నుండి వేరు చేసి అక్కడికి దగ్గరలోనే ఒక ప్రాంతాలను ఏర్పరుస్తాయి అన్నమాట. సో ఇది మనకి సముద్రం అనుకుంటే ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా వేరు చేస్తాయి అన్నమాట. ఓకేనా, వేరు చేసి ఒక సరస్సులో చిన్న చిన్న సరస్సుల్లో అక్కడే ఏర్పడతాయి. ఇది బాగా మనకి ఏంటంటే చేపలకి గట్ట పనికి వస్తుంది అనమాట ఇటువంటివి. సో వాటిని మనం లాగూన్స్ అని అంటాం. ఓకేనా అండి. సో అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ మనకి పులికాట్ గురించో ఇంకా చూసుకుంటే మనకి ఇది ఇంకా ఈ కిందలో మనకి ఏంటంటే ఇది మనకి పులికాట్ కదా, ఈ నెల్లూరు జిల్లా ఇక్కడ ఈ సందర్భంలో తీసుకుంటే ఇక్కడే పెన్నా అనేది కూడా ఇక్కడ ఉంటుందండి. ఓకేనా, పెన్నా అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ పెన్నా అనేది ఏం చేస్తుందంటే ఒక చిన్న చిన్న డెల్టాలను ఏర్పరుస్తుంది అనమాట ఇక్కడ. అయితే నెల్లూరు ప్రాంతంలో పెన్నా అనేది కూడా చిన్న చిన్న డెల్టాలను ఏర్పరుస్తుంది. సో ఇది ఏంటంటే తూర్పు కనుమలతో పోల్చుకుంటే ఇది చాలా వెడల్పు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో తూర్పు కనుమలు దాదాపు మనకేంటంటే చదరపు కిలోమీటర్లు, అంత కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది కదా. సో అంతకన్నా ఇక్కడ నెల్లూరులో ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారని మనకు తెలుసుకోవచ్చు ఈ యొక్క పెన్నా అనేది దగ్గర. ఓకేనండి. సో అయితే ఇంకా మనం చెప్పుకుంటే ఇంకేముంటాయంటే మడ అడవులు కూడా ఉంటాయి. సో ఓకేనండి. సో నెక్స్ట్ ఏముంటాయి, మడ అడవులు కూడా మనకి ఉంటాయి. సో ఈ మడ అడవులు అంటే మనకు తెలుసు ఇవి ఎక్కడ ఉంటాయి. ఈ మడ అడవులు మాంగ్రూవ్స్ అంటాం. సో సముద్రం ఎక్కడైతే ఉంటుందో, ఓకేనా, సముద్రం కలిసే ప్రాంతంలో ఇక్కడ చిన్న చిన్న మట్టి పొదలతోని మొలలతోని గట్ట ఏర్పడతాయి అన్నమాట. ఒకే దగ్గర ఎక్కువగా ఉంటాయి ఇలాగ పొదలుగా. ఓకేనండి, వాటిని మనం ఏమంటామంటే మడ అడవులు అనేసి అంటామన్నమాట. అయితే ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడైనా ఉన్నాయా మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే కోరంగి ప్రాంతంలో మనకి ఉన్నదనమాట. మడ అడవులు ఎక్కడ ఉన్నాయండి, కోరంగి ప్రాంతం. ఈ కోరంగి ప్రాంతం ఎక్కడ ఉందో మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఓకేనా, సో అక్కడ మనకి మడ అడవులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఆటుపోట్ల నుంచి అలాగే సునామీల నుంచి, ఓకేనా, ఇవి మన భూభాగాన్ని కాపాడడానికి ఇవి మంచి ప్రయత్నం అయితే చేస్తాయి అన్నమాట. ఓకేనండి. అలాగే ఈ యొక్క మడ అడవులు ఏవైతే ఉంటాయి కదా, ఈ మడ అడవులు కలప ఉంటుంది కదా. సో ఈ కలపను మన వాళ్ళు ఏం చేస్తారంటే నావల తయారీకి కూడా ఉపయోగిస్తారనమాట. ఓకేనండి. సో ఈ తూర్పు తీరం కానీ చూసుకుంటే మనకి తూర్పు తీరాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. తూర్పు తీర ఉత్తర భాగం, ఓకేనా, ఉత్తర భాగంలో మనకి ఏముంటుంది, వంశధార, నాగావళి, శారద, గోస్తాన ఈ నదులు ఉంటాయి తూర్పు తీరంలో ఉత్తర భాగాన్ని. దక్షిణ భాగం ఏముంటుంది, దక్షిణ భాగంలో మనకి పెన్నా ఉంటుంది. ఓకేనా, మరి మధ్య భాగంలో ఎవరుంటారు, గోదావరి, కృష్ణా డెల్టా నదులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఒండ్రు నిక్షేపాలు ఉంటాయి. ఇక్కడ సహజ అంటే ఆయిల్ డ్రిల్లింగ్, పెట్రోలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది బాగా. ఓకేనండి. సో అలాగే మనకి ఈ తూర్పు తీర ప్రాంతంలోనే మనకి విశాఖపట్నం దగ్గర కానీ చూసుకుంటే, విశాఖపట్నం తీసుకుంటే దానికి ఉత్తరాన మనకి రాస్ పర్వతాలు ఉంటాయండి. ఓకేనా, ఉత్తరాన మనకి ఏ పర్వతాలు ఉంటాయి, రాస్ పర్వతాలు. మరి దక్షిణాన మనకి ఏముంటుంది, డాల్ఫిన్ నోస్ ఉంటాయి. ఓకేనా, అవే అక్కడే యారాడు కొండలు గట్ట విస్తరించి ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సో అలాగే మనకి
మనకు తెలుసు తీరరేఖ జిల్లాలు ఇంతకుముందు మనకి 9 ఉండేవి. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేటటువంటి విడదీశారు, పెంచారు కదా, ఇప్పుడు 12 ఉన్నాయన్నమాట. ఓకేనా. అత్యధిక తీరరేఖ కలిగినటువంటిది ఏది అని అడుగుతారనమాట. అత్యధిక తీరరేఖ ప్రాంతం ఏది అనేసి. సో శ్రీకాకుళం ఎంత తీరరేఖ పొడవు ఉంది? 200 కిలోమీటర్లు విస్తరించి ఉందన్నమాట, తీరరేఖ కలిగి ఉంది. మరి తక్కువ ఏది అని అడుగుతారు, లేదా రెండవది ఏది అని అడుగుతాడు. మొదటిదైతే 200 కిలోమీటర్ల విస్తీర్ణం శ్రీకాకుళం, రెండవది అయితే నెల్లూరు. తరువాత విస్తీర్ణం ఏది ఎక్కువ ఉందండి? నెల్లూరు అత్యధిక తీరరేఖ కలిగి ఉంది. ఎంత? 163 కిలోమీటర్లు ఉందండి. ఓకేనా. మరి తక్కువలో చూసుకుంటే మనకి పశ్చిమ గోదావరి ఉంది, అలాగే ఆ తర్వాత విజయనగరం అనేది ఉంది. సో ఈ రెండింటికి తీరరేఖ అనేది తక్కువ ఉందన్నమాట. ఎక్కువ అనేది చూసుకుంటే మనకి శ్రీకాకుళం ముందు వస్తుంది, తర్వాత నెల్లూరు వస్తుంది. తక్కువ చూసుకుంటే పశ్చిమ గోదావరి, విజయనగరం. సో ఇలా మనం ఈ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది టోటల్గా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాన్ని గురించి చూసాం. ఏమేమి చూసాం? 3 పాయింట్లు చూసాం. 1 తూర్పు తీర మైదానము, 2 తూర్పు కనుమలు, 3 పడమటి పీఠభూమి. ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ మూడింటిని మనం చూసామన్నమాట. ఓకేనండి. సో ఇది జాగ్రఫీలో ఫస్ట్ భాగం కింద వెళ్ళిపోతుంది. ఓకేనా. ఏపీ నైసర్గిక స్వరూపం కింద. ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, అలాగే బిట్లు కూడా డిస్కషన్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంతండి? 974 కిలోమీటర్లు. రీసెంట్గా అయితే ఇది అప్డేట్ అయితే అయ్యింది. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం వారు పోర్ట్స్ అండ్ అథారిటీ వారు అప్డేట్ చేశారు. ఓకేనా. సో GIS సిస్టమ్ను ఉపయోగించి మనకు అప్డేట్ అయితే చేశారండి. ఇదైతే మారింది, ప్రస్తుతం 1053కి వెళ్ళింది. ఓకేనా. 1053 కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది. సో మరి మనది 3వ స్థానం అండి. ఓకేనా. మనది ఏ స్థానం? 3వ స్థానం. మరి మొదటి స్థానం ఏదయ్యా అని అడుగుతాడు. మొదటి స్థానం ఏదంటే గుజరాత్, 2వ స్థానం ఏదంటే తమిళనాడు, 3వ స్థానం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకి తీరరేఖల యొక్క అప్డేట్, రీసెంట్ అప్డేట్. మనది ఎంత ఉందంటే 1053 అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. తమిళనాడుది ఎంత ఉంటే 1064 అని గుర్తుంచుకోవాలి. ఇవేం అవసరం లేదు, మనది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి టోటల్గా ఎంత ఉంది అని అడుగుతాడు. టోటల్గా ఎంత ఉంది అని అడిగితే 11,098.81 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉందన్నమాట. ఓకేనండి. సో టోటల్గా ఇంత ఉంది. మరి ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలది ఎంత, రాష్ట్రాలది ఎంత అని చూడండి. ఇన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్రపాలితది ఎంత అంటే దాదాపుగా మనకి ఏంటంటే 2, 1 7, 1 మిగిలింది అనమాట, 5, 4 దగ్గరలో ఉంటుంది. 7 అంటే మనకి రాష్ట్రాలు కలిగి ఉన్నట్టు తీర ప్రాంతం. అలాగే 5 అంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క తీరరేఖ. సో 2 కలిపితే 11,000 దగ్గర. ఓకేనా. సో ఇలా మనకి వేరియేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో దీని ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మనకి ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సిరీస్ అయితే మనం స్టార్ట్ చేసాం. అన్ని సిరీస్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాం. ఛానల్లో ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.